అయ్య బాబోయ్, అబ్బా ఎంత ముద్దొస్తున్నారండి. నేనా? మీరు కాకపోతే ఇంకెవరు? నిన్న ఫస్ట్ కదా, దానికి ఇవాళ ముద్దొస్తావులే. పిచ్చి కన్నా ఎంత చిక్కిపోయావురా. టిఫిన్ తిను. ఏంటిది? 2వ తారీఖు ఇడ్లీ. మరి అదేంటో 2వ తారీఖు కాఫీ కాదేంటి? Side please. ఇక్కడ దీన్ని స్టార్ట్ చేయడం కష్టం, అక్కడ దాన్ని ఇంట్లో ఆపడం కష్టం. దేని బావా? అదే నేను చెప్పానుగా, పావడాన్ని 2 ముక్కలు చేయటం. నువ్వు కూడా జీతం బ్యాంకులో వేస్తే సరిపోయేది. అప్పుడు నన్ను 2గా చేసేవారు. ఇంకా నయ్యం. ఇదే నయ్యం, 4 దెబ్బలకు తిరిగి బుద్ధి వచ్చింది. బావా, బయట నాకు కాస్త పనుంది, నువ్వు వెళ్ళు. పద, నేను వస్తా. నీకు లేట్ అయితే ఇంట్లో కంగారు పెడతారు బావా. త్వరగా ఇంటికి వెళ్ళాలంటే నేను కంగారు పడతాను. అవన్నీ మామూలే బావా. పద. తప్పదా? తప్పదు. పద బావా. ఇదే స్వర్గానికి దారి. ఇది ఇలాగే మనల్ని స్వర్గానికి తీసుకెళ్తుంది. నువ్వు కళ్ళు తాగుతావా బావా? మద్యపాన నిషేధం కదా, పర్మిట్ రాగానే మందు మొదలు పెడతాను. హ్యాపీయా? నీకు ఏ అలవాట్లు లేవనుకున్నాను. అయ్యో, పెళ్లి నాటికి ఏ అలవాటు లేదు బావా. కానీ ఏం చేయను, ఇంట్లో ఇటు మీ చెల్లి విందు, అటు మా అమ్మ విందు. ఏం చేయమంటావు చెప్పు. అందుకని తాగుతావా? ఒక్క నిమిషం ఉండు. అరే ఎక్స్క్యూజ్ మీ, ఇట్రా. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏరా, నువ్వే చెప్పు. నేను ఇంటికి వెళ్ళినా అరగంటలో ఇక్కడికే కదా వచ్చేది. రాకపోతే ఎక్స్క్యూజ్ మీ. అది నువ్వు రావడానికి వీలేదు బావా. 2 హలో పార్సెల్. నువ్వు తాగడానికి వీలేదు. అయ్యో, అంత మాట అనకండి ఎక్స్క్యూజ్ మీ. పోరా బావా. ఇది భావద్రోహం, మిత్రద్రోహం, కళ్ళు ద్రోహం. ఎవనాడు? నేను చెప్తే నా మీద అరుస్తున్నారు. వెళ్ళి తీరాలట. అరుస్తున్నాడు అని వచ్చి నాతో చెప్తున్నావా? మీ మావయ్య నా మెళ్ళలో తాడు కట్టగానే నేను ఆయనకు ముక్కుకు తాడు వేశాను. అసలు మీరు ఏం సహకారం చేస్తున్నారే? అరవతమ్మా, ఆయన వస్తున్నారు. ఏంటి అరవద్దు? ఏరా బండ, అమ్ములు తిట్టావా? నీకేమైనా బుద్ధిందా? అసలు నువ్వు వెళ్ళకపోతే ఏంటంట? ఏముంది, రేపు ఆఫీసు కూడా వెళ్ళక్కర్లేదు. చెప్పవే నాన్న. నేనేంటో చెప్పేది? అమ్మ వెళ్ళమంటే వెళ్ళి, లేకపోతే మానేయి. మానేస్తే ఉద్యోగం ఫట్. లేకపోతే ఏమిటి మీరు ఇద్దరు మొహాలు పెట్టుకుని వెళ్ళామని సంతోషంగా పంపించుకున్నాను. సరేరా, నువ్వు వెళ్ళి 2 రోజులు వచ్చేసి. ఏమా, 2 రోజులు వచ్చేస్తాడు. ఏమండి, 2 రోజులు వచ్చేయండి. నేను వెళ్తానమ్మా. వెళ్తానేమిటిరా? వెళ్ళొస్తానని చెప్పొచ్చుగా. అబ్బా, వెళ్ళొస్తాను. నాకు టైం అయిపోయింది. నాకు టైం అయిపోయింది ఏమిటండి? ట్రైన్కి టైం అయింది అనొచ్చుగా. చంపకండి. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను. నానా, ఆల్ ది బెస్ట్ రా బాబాయ్. బాబాయ్. అమ్మా, ఏరా, తమలపాకులు తెమ్మన్నాను మర్చిపోయావా? మల్లెపూల సంచి ఊపుకుంటూ తెచ్చావు. ఇన్నాళ్ళకి పెళ్ళాం విలువ తెలిసింది. అడుగుల తోలపాకులున్నాయి, తీసి అమ్మకి. అమ్మ తెమ్మన్న అడుగునేసి పెళ్ళానికి మల్లెపూలు మాత్రం నలపకుండా పెట్టావంట్రా చావట్ట సన్నాసి. లేదమ్మా, ముందు తోలపాకులు కొని తర్వాత మల్లెపూలు కొన్నాను, అందుకే అడుగులు ఉండిపోయాయి. నేను అప్పుడే అనుకున్నాను ఎంత కుళ్ళు మనిషిలో అని. ఏమిటే అప్పటి నుంచి చూస్తున్నాను, బిడ్డ ఆఫీస్ నుంచి వస్తే కాస్త మంచిగా ఇవ్వాలనుకోలేదా? మంచినీళ్ళ దాన్ని ఇవ్వమను. ఏ మీ కొడుకే కదా, మీరే ఇవ్వచ్చుగా. నోరు ముయ్యండి,
సంపాదించే మగాడి మీద ఇంతన్నా ఇలేదు. నానా ఏమిటే తిక్క తిక్క ఉందా? ఏంటని గొడవ? బుద్ధి లేదా? ఈ ఇంట్లో నేనుండను రా. ఏదో పెద్ద ముండని ఓ మాట అనగానే ఇంతీగా. ఒరే నాన్న, నేను వస్తాను రా. ఏంటి నాన్నం తెస్తావా? ఎలా తెస్తావమ్మా? నాన్న పోయి 25 ఏళ్ళయిందిగా. ఈడో చౌటి మాలాగో. ఒరే అల్లిబాబు, నేను ఈ ఇంట్లో సచ్చినా ఉండను రా. ఆ సచ్చొత్తు మా ఇల్లే నయం. జతో జడపై జమజచ్చా ఆ? సచివితిలే అచ్చా ఆ? ఓవే బచ్చా. అమ్మో, ఈడికి ఏదో అయిపోయింది. నేను ఇక్కడుంటే నాకు ఏదో అయిపోద్ది. నేను పోతా. ఏంటో వాడు వెళ్ళి 3 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఎదురు చూపులా. అత్తమ్మా, ఆయన ఉత్తరం రాశారు. నా ముద్దుల సత్యం, ప్రాణ సఖ. ఓ అత్తమ్మా, నీకెంత అన్యాయం జరిగిపోయింది. ఏంటమ్మా? ఈ వయసులో మాయగా నాకు చిన్న తమ్మ తెస్తున్నారత్తమ్మా. ఛీ, 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 లేదమ్మా. ఇంకా అమ్మ అంటున్నారా? ఈ ముద్దులు ఆయనకు వచ్చి నాకు సౌత్యం తెస్తే నా జీవితం ఏమైపోవాలత్తమ్మా? అబ్బబ్బా, ఆ వగలాడి పేరేంటో ముందు చదువమ్మా. చదువుతాను. మీ పాదదాసి దేవి. దేవి అట. ఈయన దేవుడు, ఆవిడ దేవత. దేవి. దేవి తప్పేశావమ్మా. మీ అత్తయ్య పూర్తి పేరు సత్యవతి దేవి. పెళ్లిగా ముందు ఆమెని నేను దేవి అని పిలిచామని. సెప్టెంబర్ 29, 1965. అంటే అబ్బా, ఎంత కంగారు పెట్టేశావే. ఏది ఆ ఉత్తరం లైవ్? ఏంటిచ్చేది? నువ్వు చదువమ్మా. 30 ఏళ్ల క్రితం మీ అత్తయ్య నాకు రాసిన ప్రేమ లేఖ. కరెక్ట్గా చదువు. ఏమిటండి సిగ్గు లేకుండా కోళ్ళ ఈ ముందు? వయసులో ఇంకా సిగ్గేంటి? నువ్వు చదువమ్మా. నా ముద్దుల సచ్చు, అంత ముద్దొచ్చారా అత్తమ్మా? అబ్బా, నేను చంపాను. నీరు లేక నిమిషమైన నిదురరాక, ఆగలేక ప్రేమ లేకలెన్నో అమలు, ఒత్తిగా బయలు లేకుండా పోయిందే. ఆ, మీరు మాత్రం సిగ్గు లేకుండా లవ్ లెటర్ రాయొచ్చు. నేనంటే మాత్రం వచ్చిందా? రాసాను లేదు. పెళ్లి కాకముందు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం రాశాను. అది ఇప్పుడు వస్తుందని కలగన్నానా? కానీ ఈ లెటర్ కోసమే మన పెళ్ళైన కొత్తల్లో ఎదురు చూసి చూసి నా తల నెలిసిపోయిందే. అందుకే మనం ఎదురు చూసేది 30 ఏళ్ళకి రావచ్చు, 50 ఏళ్ళకి రావచ్చు, లేదా 100 ఏళ్ళు నిండిపోవచ్చు. ఆ, ఇది బిస్కెట్. ఇది రిస్కంటే. సత్య, సత్య. చిచి, ఏమిటండి పక్కన కోళ్ళ పిల్లలు పెట్టుకుని సిగ్గు లేకుండా? చిచి, అందుకు కాదు. మనవాడు అస్సాంలో బండి ఎక్కాడు కదా, బండి ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసింది. ఈ విషయం చెప్పడానికి వచ్చాను. నిజమా మావయ్య? నిజమేనమ్మా. ఏమండి, ఎంత మంచి మాట చెప్పారు మీరు. మీకు వేడి వేడి ఫిల్టర్ కాఫీ ఇస్తారు పదండి. ఫిల్టర్ కాఫీ. పండగ తీసుకురా. ఇదిగో టవలు, లోపలికి వెళ్ళండి. కృష్ణాష్టమి రోజున ఆ కృష్ణుడు వస్తాడో లేదో తెలియదు కానీ మా బాబాయ్ గారి కోసం వీడు నానా హైరాణ పడిపోతున్నారే. ఏం సత్యాది, గారెలు అడుగుతున్నావా? అసలు నీ చేత్తో చేసిన గారెలు కరకరలాడుతుంటాయి. ఆ స్పెషల్ టేస్ట్ ఇంకెక్కడ రాదనుకో. అదే రాదు రాదు. చూడండి, అబ్బాయి వచ్చేదాకా వాటిల్లో ఎవ్వరు ముట్టుకోకూడదు. అవునవును, ముట్టుకునే కూడదు. ఏంటి అత్తం
ఏమండి టైం ఎంత అయింది? 5 నిమిషాల ముందు ఎంత అని చెప్పాను? 6:15. అంటే ఇప్పుడు ఎంత అయింది? 5 నిమిషాలంటే 6:20. బండి బోర్డులోకి ఎంటర్ అయిపోయింది. అంటే బార్డర్ నుంచి స్టేషన్ కి రావడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఏంటి అంకుల్? ఏం లేదురా, మన బండాడు ట్రైన్ కి వస్తున్నాడు. మావయ్య, ఈ ట్రైన్ స్టేషన్ కి కరెక్ట్ టైంకి వస్తాంటారా? ఏమోనమ్మా, ఇవాళ మటుకు కరెక్ట్ టైంకి వస్తుందని నా నమ్మకం. ఏమండి, మన ఊరి బార్డర్ కి స్టేషన్ కి ఎంత దూరం ఉంటుంది? ఎంత దూరం ఉన్నా ఉన్న దూరం అదే. అది జరిగేది లేదు, పెరిగేది లేదు. నన్ను కాపీ ఆగనిస్తావా లేదా? తాగండి. అది కాదు మావయ్య, ఇప్పుడు స్టేషన్ నుంచి ఇంటికి రావడానికి ఎంత టైం పడుతుంది? 10 నిమిషాలు పట్టచ్చమ్మా, 20 నిమిషాలు పట్టచ్చు, అరగంట పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు. అదే ట్రాఫిక్ బట్టి ఉంటుంది. అంటే వాడు ఆటో రిక్షాలో వస్తాడో టాక్సీలో వస్తాడో మనకు తెలియదు కదా. ఏ దొరికితే దాంట్లోనే వస్తాడు, ఏ దొరకపోతే నడిచి వస్తాడు. నడిచొస్తారు ఒకటి మావయ్య, చాలా లేట్ అయిపోతుంది, రాకాలం వచ్చేస్తుంది. మరైతే నేను ఏంటి తీసానా? వద్దు, అంటే మీరు ఇటు వెళ్ళారనుకోండి, వాడు ఇటు వస్తాడు. మీకోసం వాడు, వాడి కోసం మీరు, ఇదంతా ఎందుకు కూర్చోండి. అమ్మయ్యా. ఏమండి, టైం ఎంత అయింది? అమ్మా ఇదిగో వాచ్, మీరే చూసుకోండి. ఏమిటి మావయ్య? ఏంటండి, బళ్ళే ఏమైనా బాబోయ్, అడిగితే మీకు అంత కోపం వస్తుంది? ఈ మధ్య మీ మామయ్య బీపీ ఎక్కువ అయిపోయింది. ఏమో, ఎప్పుడు అలాగే ఉంటారు. టైం ఎంత అయింది అత్తమ్మా? టైమా ఇటా 6:20 అయిందమ్మా. 47 సెకండ్లేనా? ఏమిటో టైమే జరగట్లేదు ఈ రోజు. పశువుల పెంపకం, పేడల వినియోగం ఎవరికి కావాలి ఇవన్నీ? చిన్న రిస్క్ చేస్తాను. టింగ్ టింగ్. అత్తాకోడళ్ళకి విజ్ఞప్తి. అస్సాం నుంచి బయలుదేరిన గౌహతి ఎక్స్ప్రెస్ 4వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి వచ్చి చేరినది. మన వాడు లేచి నిలబడ్డాడు, చేత్తో లగేజ్ పెట్టుకున్నాడు. అయిపోయి కూలీ దొరకలేదా? ఓనంత రష్, ఎలా దిగాలో ఆలోచిస్తూ ఆగిపోయాడు. ఇంకా దిగలేదు ఏమిటి మావయ్య? త్వరగా దిగమని చెప్పండి. నా చేతుల్లో ఏముందమ్మా? ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అస్సాం నుండి హైదరాబాద్ కు బయలుదేరిన గౌహతి ఎక్స్ప్రెస్ దారుణ ప్రమాదానికి గురైంది. కనీసం 300 మంది మరణించి ఉంటారని అంచనా. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలిసి రాలేదు. నీళ్ళు గోరంత దీపము కొండంత వెలుగు, ఈ గోపాల కృష్ణమ్మ మా గుండెల్లో వెలుగు. గోరంత దీపము కొండంత వెలుగు, ఈ గోపాల కృష్ణమ్మ మా గుండెల్లో వెలుగు.
కాలు చేతులాడకుండా కట్టేశావే రాధిక, కదిలేదారే లేదిక. మన్నెలే ఉండగట్టి వెన్నెలా చేత పెట్టి కేలుకోమంటి మేఘశ్యామ. కవిలే ఆశ పెట్టి కుంగుతో ముళ్ళు చుట్టి సక్కెవేశావే సత్యభామ. ఎన్ని నోములు నోచి, కన్నికల ఫలించి, నిన్ను గెలిచానమ్మా. కలకాలం నిలిచే హరివిల్లు మా ఇల్లు. విరబూసిన వెన్నెల వాకిళ్ళు నా కళ్ళు. యవ్వనాల తోటలోని పువ్వులన్నీ కోసుకొచ్చి నీకే ఇస్తా అచ్చగా, ఏకాంతాలే సాక్షిగా. పుచ్చుకున్న ఊసులన్నీ ముచ్చటైన పూసకొచ్చి అందిస్తాగా కానుక, అందాల పసికూనగా. ఆలిగా కాలు పెట్టి అమ్మగా రూపమికి చూపినావే కొండెలీలా. అందుకే ఇంక మీద కొత్తగా నేర్చుకోన కంటి వాడికి తాడు జోలా. రేపటి ఉయ్యాలా ఇప్పుడే వెయ్యాలా, చెప్పవే ఇల్లాలా. కలకాలం నిలిచే హరివిల్లు నా ఇల్లు. విరబూసిన వెన్నెల వాకిళ్ళు మా కళ్ళు. సుఖశాంతులు సిరికాంతులు మావే ఊరిలో. కలకాలం నిలిచే హరివిల్లు నా ఇల్లు. విరబూసిన వెన్నెల వాకిళ్ళు నా కళ్ళు. శోభనం అంటే అప్పుడేదో అయిపోయింది. మాకు ఒక్కగానొక్క ఆడపిల్ల. ఏ అచ్చటైనా ముచ్చటైనా దానికే జరుపుకోవాలిగా మేము. సరే, మీ ఇష్టం. ఈ ఊరేగా, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూసుకోవచ్చు. అత్తమ్మా, నేను వెళ్ళు. చెప్పండి. నాకు మాత్రం నిన్ను పంపించాలనుందా ఏంటి? బాగోదే. అత్తమ్మా, నేను వెళ్ళు. మీరు లేకుండా నాకు భయం. చెప్పేది చేయని తల్లి.